ఆ యొక్క సాయిందా ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సో ఎలా అనిపించింది? చాలా బాగుంది అక్క. వెంకీ మామ కొత్త లుక్ లో కొత్తగా కనిపించాడా? కొత్త లుక్ అయినా ఈ లుకే కావాలి ఫ్యాన్స్ కి. చాలా బాగుంది. సీన్ కూడా కొంచెం ఫ్యామిలీ సినిమా లాగా ఉంది ఇది కూడా చూస్తుంటే. అంటే ఇప్పుడు కూతురు సెంటిమెంట్ తో వస్తుంది కదా, ఇప్పుడు చాలా మూవీస్ కూతురు సెంటిమెంట్స్ తోనే వస్తున్నాయి, ఇది కూడా అలా ఉండబోతుంది అనుకుంటున్నాను. ఇది కూతురు వేరే కూతురు కానీ ఒక కూతురు కాపాడకుండా వేరేలాగా ఉంది ఈ సినిమా. సేమ్ ఇది కూడా ఇదే కంటెంట్ లో మనకి తులసి మూవీ కూడా ఉండడం జరిగింది. సో తులసిలో కూడా వాళ్ళ బాబుకి జబ్బు రావడము, అలా బాబు సెంటిమెంట్ ఉంది, మరి ఇప్పుడు కూడా అదే ఉండొచ్చు అనుకుంటున్నారా? చెప్పలేం కదా. ఒక ట్రైలర్ ఏదైందంటే ఇంకా ఫైట్లు అలా కూతురు కావచ్చు, మరి వేరే ఫ్రెండ్ కూతురు అయినా అవ్వచ్చు అనిపిస్తుంది. నాకైతే వాళ్ళ కూతురు అనిపిస్తుంది. మ్యాక్సిమం అయితే ఒక సినిమా చూస్తే మనకు తెలుస్తుంది కదా. థియేటర్కి వెళ్తే సినిమా ఇప్పుడు సలార్ సినిమా చూసి వచ్చాం, అది సినిమా చూసాక కేజీఎఫ్ కి లింక్ ఉంది అంటున్నారు, అది లింక్ లేదు కదా. ఒక ఫ్రెండ్ గురించి లింక్ ఎలా ఉందో అలాగ ఉంది, ఇది కూడా అంతే. సో ఇప్పుడు మనకి సంక్రాంతికి 5 సినిమాలు వస్తున్నాయి. నాసామిరంగా, గుంటూరు కారం అండ్ సైందవ్, ఈగల్ ఇవి వస్తున్నాయి కదా. సో ఈ మూవీస్ లలో ఏ మూవీ అంటే హనుమాన్ కూడా రేస్ లో ఉంది, పాన్ ఇండియా మూవీ హనుమాన్. సో ఏది ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారు? ఏది ముందు కంటే చెప్పలేం, అది మన చేతిలో ఉండదు. ఒక ఫ్యాన్స్ ఏ సినిమా ఇష్టపడతారో ఆ సినిమాకి వెళ్తారు. నీకు ఏది బాగా అనిపిస్తుంది? నాకైతే ఇప్పుడు అందరూ హనుమంత్ సినిమా కనెక్ట్ అయ్యారు. హనుమంత్, గుంటూరు కారం ఈ రెండు సినిమాలు ఏదో ఒకటికి వెళ్తారు. మ్యాక్సిమం అయితే మహేష్ బాబుకే సినిమాకి వెళ్తారు. మాస్ ఎంటర్టైన్మెంట్సే ఉన్నాయి ఏ సినిమా చూసినా గానీ. సో ఏ మాస్ పండుతుంది అనుకో. మాస్ అంటే అందరికీ మాసే కదా ఇష్టపడతారు. మాస్ లేకపోతే యూత్ ఏమవుతారు ఇంకా.